గత 3 రోజులుగా ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ పశ్చిమ ప్రకాశంలోని అన్ని పోలీస్ స్టేషన్లను సందర్శిస్తున్నారు. ఇందులో భాగంగా నేడు దొనకొండ పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. దొనకొండ పోలీస్ స్టేషన్ను సందర్శించిన ఎస్పీ దామోదర్ కు దర్శి డీఎస్పీ లక్ష్మీనారాయణ, త్రిపురాంతకం సిఐ అస్సాన్, ఎస్ఐ శివ మరియు సిబ్బందితో ఆయనకు స్వాగతం పలుకుతూ గౌరవ వందనం గావించి స్వాగతం పలికారు. అనంతరం పోలీస్ స్టేషన్లోని రికార్డును చూసి స్టేషన్ పరిసరాలను పరిశీలించారు. స్టేషన్ సమస్యలపై ఆరా తీశారు. జిల్లా ఎస్పీ దామోదర్ దొనకొండ పోలీస్ స్టేషన్కు వచ్చారనే విషయం తెలుసుకున్న పలువురు నాయకులు ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం పాత పోలీస్ స్టేషన్ భవనమును మరియు క్వార్టర్స్, పోలీస్ స్టేషన్ గ్రౌండ్ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ దామోదర్ నాయకులతో మాట్లాడుతూ దొనకొండలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేందుకు సాయం చేయాలని కోరారు. వెంటనే నాయకులు ఒప్పుకోవడంతో వారిని అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో జరిగే నేరాలు, ఘోరాల కదలికల కోసం సీసీ కెమెరాలు ప్రతి రోడ్లపై ఏర్పాటు చేయాలని, అంతేకాక డ్రోన్ కదలికలు కూడా ఉండడం జరుగుతుందని, దానికి ప్రజలు సహకరిస్తే బాగుంటుందని, గతంలో నేరాలు చేసిన వారిని అర్హులుగా శిక్ష పొందుతూ ఉంటారంటే ఏదైతే ఏమైనా నూతనంగా కొత్తగా నేరాలు చేపట్టే వారి కదలికల కొరకు టెక్నాలజీ యొక్క పాత్రను ఉపయోగించుకోవాలంటూ పలు అంశాలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో దర్శి డీఎస్పీ లక్ష్మీనారాయణ, త్రిపురాంతపురం సిఐజీ అస్సాన్, ఎస్ఐలు, ఏఎస్ఐ, కానిస్టేబుల్ సిబ్బంది పాల్గొన్నారు. దగ్గర కూడా క్రైమ్ రివ్యూ చేయటం, ఏమేమి ఉంది, యూఏ కేసులు ఏమున్నాయి, అలాగే ప్రజలతో ఏ విధంగా పోలీసులు మెలగాలి, ఫ్రెండ్లీ పోలీసింగ్, ఎవరితో ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉండాలి, బాధితులతో, స్త్రీలు, ఉమెన్, చిన్నపిల్లలు, ముసలి వాళ్ళు, అలాగే నిమ్న వర్గాలు చెందినటువంటి డీసీసీ, ఎస్సీసీ వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా వాళ్ళతో మాట్లాడడం, వాళ్ళ సమస్యలు ఐడెంటిఫై చేసి తాళ్ళూరు లైవ్లో పట్టుకున్నాం. ఒక 3-4 గ్యాంగ్లు ఇప్పుడు జైల్లో ఉన్నారు. అంతా కూడా వాళ్ళందరూ కూడా జైల్లో ఉన్నారు. ఇంకా ఎవరన్నా ఉంటే మీరు అన్నట్టు వచ్చేది సమ్మర్ సీజన్ కాబట్టి సీసీ కెమెరాస్, అలాగే పోలీసు గస్తీ పెంచడం, విలేజెస్ మీద బేసిక్ పోలీసింగ్ అంటే రెగ్యులర్గా బీట్లు అన్నీ కూడా సక్రమంగా చేస్తే సిస్టమేటిక్గా పోలీస్ ఉంటుంది కాబట్టి దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తాం. అలాగే దొంగతనాలు జరగకుండా పాత నేరస్తుల కదలికలు అన్నీ కూడా లాస్ట్ చాలామంది అరెస్ట్ చేశాం. ఈ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో కూడా మీరు ప్రెస్కి అంతా కూడా మేము మీటింగ్ ప్రతిదీ కూడా సీసీ కెమెరాల టెక్నాలజీ వాడడం వల్ల నేర నియంత్రణ జరుగుతుంది. అట్ ద సేమ్ టైం ఒకవేళ నేరం జరిగితే దాన్ని ఇమ్మీడియట్లీ మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు, టైం సేవ్ చేసుకోవచ్చు, బాధితుడికి సత్వరం న్యాయం చేయొచ్చనే ఉద్దేశంతో అందరికీ అప్పీల్ చేస్తున్నాను. ఈ మండలంలో కానీ ఈ ఏరియాలో కూడా నేను ఎవరన్నా ముందుకు వచ్చి కొన్ని సీసీ కెమెరాలు అంటే పబ్లిక్ పార్టిసిపేషన్ ప్రభుత్వం కూడా చేస్తుంది. ఈ లోపల మనం కొంచెం ఇన్వాల్వ్ అయి చేసుకుంటే బాగుంటుందనేసి డ్రోన్ ఇలాంటివన్నీ సమకూర్చుకుందాం. ప్రతి పోలీస్ స్టేషన్కి ఒక డ్రోను, ఒక 100 నుంచి 120 సీసీ కెమెరాస్ ప్రతి పల్లెల్లో, ఎంట్రన్స్లో, ఇంపార్టెంట్ జంక్షన్స్లో పెట్టాలని అందరినీ మోటివేట్ చేస్తున్నాం. అందరూ ముందుకు వస్తే పబ్లిక్ కూడా మేము మంచి రిజల్ట్స్ తీసుకొని రాగలం. అలాగే మెన్నకేమైనా ఇష్యూస్ ఉంటే వాళ్ళని అడిగి వాళ్ళ సర్వీస్ మ్యాటర్స్ ఏమన్నా ఉంటే కూడా అక్కడికక్కడే పరిష్కరించడానికి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ. అలాగే షార్ట్ షీట్ వేయాల్సిన అన్ని ఇన్స్ట్రక్షన్స్ అన్ని దగ్గర ఇచ్చుకుంటూ రావడం జరుగుతుంది. అలాగే టెక్నికల్గా మనం టెక్నాలజీని ఎక్కువ యూజ్ చేసుకుంటే మంచి రిజల్ట్స్ ఇంకా ఇవ్వచ్చు ప్రజలకనే ఒక కాన్సెప్ట్తో అందరినీ ప్రజలను కూడా భాగస్వాములుగా అయ్యి సీసీ కెమెరాలు కూడా డొనేట్ చేయమంటున్నాం. ఎవరైనా సరే పబ్లిక్ పార్టిసిపేషన్లో ఒక బాధ్యతగా సీసీ కెమెరాలు మేము ఈ మండలం దాదాపు 100 పెట్టాలనుకుంటున్నాం. ప్రతిదీ కూడా సీసీ కెమెరాల టెక్నాలజీ వాడడం వల్ల నేర నియంత్రణ జరుగుతుంది. అట్ ద సేమ్ టైం ఒకవేళ నేరం జరిగితే దాన్ని ఇమ్మీడియట్లీ మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు, టైం సేవ్ చేసుకోవచ్చు, బాధితుడికి సత్వరం న్యాయం చేయొచ్చనే ఉద్దేశంతో అందరికీ అప్పీల్ చేస్తున్నాను. ఈ మండలంలో కానీ ఈ ఏరియాలో కూడా నేను ఎవరన్నా ముందుకు వచ్చి కొన్ని సీసీ కెమెరాలు అంటే పబ్లిక్ పార్టిసిపేషన్ ప్రభుత్వం కూడా చేస్తుంది. ఈ లోపల మనం కొంచెం ఇన్వాల్వ్ అయి చేసుకుంటే బాగుంటుందనేసి డ్రోన్ ఇలాంటివన్నీ సమకూర్చుకుంటాం. ప్రతి పోలీస్ స్టేషన్కి ఒక డ్రోను, ఒక 100 నుంచి 120 సీసీ కెమెరాస్ ప్రతి పల్లెల్లో, ఎంట్రన్స్లో, ఇంపార్టెంట్ జంక్షన్స్లో పెట్టాలని అందరినీ మోటివేట్ చేస్తున్నాం. అందరూ ముందుకు వస్తే పబ్లిక్ కూడా మేము మంచి రిజల్ట్స్ తీసుకొని రాగలం. అలాగే మెన్నకేమైనా ఇష్యూస్ ఉంటే వాళ్ళని అడిగి వాళ్ళ సర్వీస్ మ్యాటర్స్ ఏమన్నా ఉంటే కూడా అక్కడికక్కడే పరిష్కరించేదానికి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ.